ఐటీ ఉద్యోగాలు వచ్చినప్పుడు వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను పువన. డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 251 కోట్లతో ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చేసిన విషయం తెలిసిందే. మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చరిత్రలో హైదరాబాదు బయట మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవన్నారు. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సద్యం మేడారం మహోత్సవం జరుగుతుంది అని, గుడి లేని తల్లులను గుండె నిండా కొలుచుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర ఇది అన్నారు. జీవితంలో ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకుంటే గిరిజనుల కోసం సమ్మక్క సారమ్మల ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గర్వంగా చెప్పుకుంటూ అన్నారు. చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం. ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు. ఆ స్ఫూర్తిని తీసుకునే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా కంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి 6, 2023 నాడు ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను, సీతక్క, ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతినబూనినం ఖచ్చితంగా. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు. కానీ ఈనాడు ఒక్క మాట సమ్మక్క సారలమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే 100% మంత్రివర్గ సహచరులు అందరూ బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచార మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలల నుంచి ఆదివాసీలు, గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించి మేడారంలో ఆధునీకరించిన గద్దెలు ఆలయ ప్రాంగణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలు సమ్మక్క సారమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ మాజీ ఎమ్మెల్యే పెద్దిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే మాజీ ఎమ్మెల్యే పెద్దిని నర్సంపేట నడి బజారులో బట్టలు ఊడదీసి ఉరికించి కొడతామంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. కోట్లాది రూపాయల నిధులతో నర్సంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి ఈ రోజేంది ఆయన రోజు డైలీ పేపర్లకు వచ్చి ఆయన పేరే పేపర్ పులి. ఆ పేపర్ పులికి వేరే పవర్ లేదు. పేపర్నే అస్త్రంగా చీమ చిటుక్కు అంటే పేపర్ ఖర్చు, పేపర్ ఖర్చి, పేపర్ ముంగడికి వచ్చి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా మరి మా కాంగ్రెస్ నాయకులను ఎంతో ఇబ్బంది పెట్టుకుంటా మరి జనాలను మభ్యపెట్టే విధంగా మరి గత 10 సంవత్సరాలలో దొంగ జీవోలు పట్టుకొచ్చిండు. కనీసం మూతి దుడుచుకునేదానికి కూడా పనిచేయవు. అవి మూతి దుడిచేదానికి కూడా పనిచేయవు, చేతులు దుడుచుకునేదానికి కూడా పనిచేయవు. తీసుకొచ్చి 10 ఏళ్ళలో ఒక రోడ్ వేసిండా, ఒక డ్రైనేజ్ కట్టిల్లా, మరి ఏం చేసిండు అని చెప్పి ఆయన మరి మేము తెచ్చినాం, అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అని చెప్పుడు ఊకదంపుడు మాటలు చెప్పడం తప్పితే జనాలందరూ అర్థం చేసుకోవాలి. నాదొక బంగారం షాప్ నాకున్నది. ఒకరు వ్యవసాయం చేస్తారు, ఒకరు వ్యాపారం చేస్తారు. ఈయనకు ఆయనకు ఐరన్ షాప్ ఉన్నది, ఒక క్రషర్ ఉన్నది, చాలా వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకొని అసలు నువ్వు ఏం పని చేసినావా ఎమ్మెల్యే ఉండి, నీకు ఎక్కడ ఇన్ని కోట్లు, ఫాల్తుగానే ఉన్నాడు, వేస్ట్ ఫెలో. ఏకశిల కరావోకే క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. సుమారు 40 మంది గాయని గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సినీ గీతాలు సుమధురంగా ఆలపించి సంగీత ప్రియులను రంజింపజేశారు. సంస్థ 3వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, సంగీత ప్రియులు పాల్గొని గాయని గాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మామునూరు పోలీసు శిక్షణ సంస్థ డీఎస్పీ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని గాయని గాయకులకు అభినందించి సత్కరించారు. నా పేరు వేగళ్లపాటి రాజ్ కుమార్. నేను ఏకశిల కరోకే క్లబ్ అనే సంస్థకు కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మేము ఈ సంస్థను 3 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. స్వతహాగా మాకు సంగీతం పట్ల ఉన్న ఆసక్తి, మాకు మా మిత్రులకు ఈరోజు మీరు మాట్లాడిన విజయ్ కుమార్ కూడా నాకు చిరకాల మిత్రుడు, చిన్నరాజు స్నేహితుడు. మేమందరం కలిసి కుటుంబంలో రకరకాల పాటలు పాడుకుంటూ మాకు మేముగా ఇంట్లో పాడుకునే వాళ్ళందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ స్థాపిస్తే 10 మందికి కూడా ఉపయోగపడుతుంది, ఒక సంగీతాన్ని ప్రోత్సహించినట్టుంటుంది, కొత్త తరాన్ని మనం ఇన్వైట్ చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఏకశిల కరోకే క్లబ్ స్థాపించడం చేశాము. ఆ తర్వాత కాలక్రమంలో అనేక కార్యక్రమాలు 83 కార్యక్రమాలు ఇప్పటికి చేశాము. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ నారాయణపేట జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాలను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని వీటిని వెంటనే ప్రక్షాళన చేయాలని అన్నారు. నారాయణపేట జిల్లాను ఈ ప్రభుత్వం రద్దు చేయాలనే ఆలోచనలో ఉందని, కావున దీనికోసం ఎంతటి పోరాటికైనా నేను సిద్ధం అని, పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని కాంగ్రెస్ నాయకులను అడుగు కూడా బయటపెట్టనేయమన్నారు. వ్యాపార రంగాలు కావచ్చు, విద్యా రంగాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అందరినీ కూడా మళ్ళా మేము కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అనేది మాత్రం గ్యారంటీ. దీనికి ప్రజలు కూడా మాకందరూ కూడా మద్దతు ఇవ్వాలి, జిల్లాను నిలుపుకునాలి. ఒక ఎగ్జాంపుల్, ఈ జిల్లానే ఉండాలి అనుకుంటే ఇలా మెడికల్ కాలేజ్ ఉంది కదా,
50 సీట్లతోన వేరే దగ్గర 3 సంవత్సరాలనే 50 సీట్లు 150 సీట్లు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా 4 నెలలు అయితే థర్డ్ బ్యాచ్ వస్తుంది. ఇంతవరకు కూడా మెడికల్ కాలేజ్ అదే హాస్పిటల్లో నడుస్తుంది. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఇంతవరకు ఏం చేయలే. నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ అనేది ఒకటి కడుతున్నారు సెంట్రల్ ఫండ్ తోన, కానీ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కడతలేరు. థర్డ్ ఇయర్కు స్టూడెంట్లు వస్తారు కదా, థర్డ్ ఇయర్ కూడా హాస్పిటల్ రన్ చేస్తారా? మన గౌరవ ఎంపీ గారు డికే అన్న గారు అంటున్నారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాలకి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అని. 90% కంప్లీట్ అయింది. అమ్మా 2014 మోదీ గారు మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని ప్రజల ముందల చెప్పాను కదా, 5 లక్షల మంది ప్రజల ముందల. బాపట్ల ఏరియా వైద్యశాలలో క్యాంటీన్ లేకపోవడంతో రాత్రుల సమయంలో రోగులు అల్పాహారం, పాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని, క్యాంటీన్ ఏర్పాటు చేసి రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ను జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నాయకులు గోపి మాట్లాడుతూ ప్రజల అవసరాల దృష్ట్యా ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడం అందరికీ ఉపయోగమని అన్నారు. దీనిపై కలెక్టర్ వినోద్ కుమార్ వెంటనే స్పందించి వైద్య అధికారులకు సూచన చేసి క్యాంటీన్ ఏర్పాటును త్వరలోనే నివేదిక ఇవ్వాలని అన్నారు. పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో గతంలో క్యాంటీన్ ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ క్యాంటీన్ని తొలగించారు. సరే, అది ఎట్లా ఉన్నా ప్రస్తుతం ఇప్పుడు క్యాంటీన్ లేకపోవడంతో అక్కడున్న రోగులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. పగలైతే ఎలా కూడా వెళ్ళి ఎక్కడో చోటకి వెళ్ళి తెచ్చుకొని ఇడ్లీలు కానీ, పాలు కానీ, వాళ్ళకి కావాలని బిడ్డలు కానీ తెచ్చుకొని తిన్నారుగా. రాత్రి సమయంలో చాలామంది పేషెంట్లు ఇబ్బంది పడుతూ ఉన్న కారణంగా మేము పరోక్షంగా మేమే అందరం కూడా దగ్గరుండి చూసాం. ఆ సమస్యని మేము పరిష్కరించాం. ఇబ్బంది కూడా ఎదుర్కొన్నాం. నైట్ టైం వాటర్ తాగడానికి లేవు, ఏదన్నా టీ తాగడానికి కానీ, వాటర్ తాగడానికి కానీ, ఇడ్లీ తినడానికి కానీ ఏమీ లేదు. మా మీడియా మిత్రుడు ప్రశాంత్ రాజు చనిపోయిన రోజు నైట్ అంతా మా మీడియా మిత్రులు అందరూ అక్కడే ఉండి ఆ ఇబ్బందిని గమనించాము. ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ నుంచి కోరుతూ ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా వినపత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి DCHC జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారి గారికి లెటర్ను అందజేసి తక్షణమే అది అమలయ్యే విధంగా క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని చెప్పేసి అని కలెక్టర్ గారు కోరుతూ ఉన్నారు. దీని మీద మేము బాపట్ల శాసనసభ్యులు, బాపట్ల ఏరియా వైద్యశాల చైర్మన్ నరేంద్రరాజు గారిని కూడా కలిసి అక్కడున్న సమస్యను విన్నవించి అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా మా జిల్లా ప్రెస్ క్లబ్ నుంచి కృషి చేస్తాం. అది విలేకరుల సమస్యగా ఎవరు కూడా చూడకూడదు. అది జనం సమస్య. ఆ జనం సమస్యను పరిష్కరించాలని మీడియా తరఫున వార్తలు రాస్తాం. వార్తలు రాసినా కలెక్టర్ గారి దృష్టికి వెళ్తాయి, ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తాయి. కానీ మేము కలిసి చెబితే త్వరగా పని అయిద్దనే ఒక సంకల్పంతో ముందుకొచ్చి త్వరగా చెప్పడానికి మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అది బాపట్ల జిల్లా ప్రశాంతరాజును అన్ని విధాలా ఆదుకుంటామని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు అన్నారు. ఇటీవల బాపట్లలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జర్నలిస్టు ప్రశాంతరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం తరపున, మా తరపున అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. మధ్యలో ఉంటూ మనతో జీవనం సాగిస్తూ ఉండేవారు. అందరం కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. అటువంటి మిత్రుడిని మనం కోల్పోవడం చాలా బాధాకరం. వారు ఎక్కడున్నా కానీ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ, మన తోటి మీడియా మిత్రుడు కాగిత ప్రశాంత్ రాజు గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. దాని సందర్భంగా ఈ రోజున బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రమాదాల బారిన పడి చనిపోతున్న వాళ్ళు మనం చాలామంది చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలం మన తోటి మీడియా మిత్రుడే ఈ విధంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ, ప్రతి సామాన్యుడు బండితోలే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి, వాళ్ళ ప్రాణాలను కాపాడుకోండి, వాళ్ళ కుటుంబానికి అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మా విన్నపంగా భావించండి. మీరు ఏదో పోలీసు వారు ఆపుతున్నారు, హెల్మెట్లు పెట్టుకోమంటున్నారు అంటే ఏదో అనుకుని తప్పించుకొని వెళ్ళిపోయి ఈ రోజుల్లో ఆ హెల్మెట్ అనేది ఉంటే ఈ రోజున కాగిత ప్రశాంత్ రాజు అనే మన మిత్రుడు చనిపోడు అనేది మా గట్టి నమ్మకం. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, మీ కుటుంబానికి మనోవేదన లేకుండా చూడాల్సిందిగా కోరు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి.
Talking tree. Kotta lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో హెల్త్ క్లినిక్స్ సేవలు చేస్తున్నామన్నారు. 36 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి 6 సెంట్లు స్థలాన్ని దాతృత్వంగా అందించిన వేములపల్లి కాశీ వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఏఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కరిష్యామి సిద్ధిర్భూతిమే సదా పద్మా పద్మనాభాక్షి పద్మకేశవన్నం నిత్యం పద్మనయాం దేవీం సామాం పాదు సరస్వతి భగవతి నిశ్శేషదాధ్యాపః ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాతుష భూమిం. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం పరిధిలో సిఐఎస్ఎఫ్ యూనిట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అంతర్ యూనిట్ ఆర్మ్ రెజ్లింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సిఐఎస్ఎఫ్ యూనిట్ల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. సిఐఎస్ఎఫ్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ స్థాయి ఆర్మ్ రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 11 వేరువేరు యూనిట్ల నుంచి మొత్తం 42 మంది పురుషులు, 10 మంది మహిళా క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. సిబ్బందితో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశం. ठीक है, तो इच्छा से आए तो उसी हिसाब से यहाँ पर आपका प्रदर्शन होना चाहिए और हर एक आदमी को कोशिश करना है कि आप पोडियम फिनिशिंग करें, मतलब आइदर आप फर्स्ट रहे या सेकंड रहे. यहाँ पोडियम जो बना हुआ है 1, 2, 3 बना हुआ है, बट బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిఈ ఓడి శ్రీనివాస్, సిపిఓ ఏఎస్ రాజు, పీడీలు,
ఐసీడీఎస్ గృహ నిర్మాణ సంస్థ రాధమాధవి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చేరినంత వారన వెళ్ళిపోయింది సావిడని అదని. తర్వాత ఇప్పుడు అసలు ఆ రోడ్లో నడవటానికి వీలు లేకుండా, మాకు కూరగాయల లారీలు వెళ్ళటానికి వీలు లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చేనేతకి ఇడ్లీస్ పాలు దొరక్క బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. అలాగే కూడా మొన్న మేము అంటే రామకేర్ కూడా మన హాస్పిటల్కి రావాలనుకుంటున్నాం. ఇది ఏంటమ్మా, ఇది కొంచెం ముందు క్లినిక్ సార్. ఇది గ్రామ కంఠం రిజిస్టర్ కాకుండా ఆగిపోయింది సార్. 20 సంవత్సరాలు పెట్టి దేవాదాయ శాఖ భూమి 8.5 సెంటు మాత్రమే ఉంది. అది విడగొట్టి మొత్తం ఎంఆర్ఓ గారు మొత్తం ఏపీ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు లోకేష్ అక్కడి నుంచి దావోస్ వెళ్లనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. Of human